ఈ నెల 26న గూడూరులో జరిగే బీసీడబ్ల్యూ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని బీసీడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సైదాపురంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాల వారు సుమారుగా 40 రకాల వృత్తుల్లో పనిచేస్తున్నారన్నారు. గత 6 ఏళ్లుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగా సర్క్యులర్ 1214 రద్దు చేసి సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలన్నారు. పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి తక్షణమే 10 లక్షలు ప్రకటించాలని, సహజ మరణం చెందిన కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ బోర్డును తక్షణం అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నటువంటి రాకముందు ఉన్నటువంటి ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని, ప్రధానంగా కార్మికులకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తూ 12-14 జీవోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. తక్షణమే ఆ జీవోను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గూడూరు రిటైర్డ్ అధికార భవనంలో ఈ నెల 20వ తేదీన సదస్సు జరుగుతా ఉంది. ఆ సదస్సుకు గూడూరులోతో పాటు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న కార్మిక వర్గం, ప్రధానంగా అసంఘటిత కార్మిక వర్గం మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సంఘాన్ని ఆ యొక్క సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టీగా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా నిలిపివేసి జీవో నెంబరు 12-14 తీసుకొచ్చి కార్మికుల జీవన విధానం దెబ్బతీస్తూ కొన్ని వందల మంది ప్రాణానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కార్మికుల సంక్షేమ బోర్డును గాలి వదిలేసి మొత్తం కూడా కార్మికుల యొక్క జీవన విధానం దెబ్బతీస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ రంగ కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు యథావిధంగా మేము అమలు చేసి జీవో నంబర్ 12-14 రద్దు చేసి కార్మిక సంక్షేమ బోర్డుకి నిధులు కేటాయించి వాళ్ళకి మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన బూటక మాటలు చెప్పి అధికారులకు 1 సంవత్సర పరిపాలనలో ఒకవైపున దళితులపై దాడులు, భూ ఆక్రమణలు, బలిదానంతో సాధించుకుంటుంటే 44 కార్మిక చట్టాలు మొత్తం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం హక్కు కానీ పోరాడే హక్కు కానీ పని సర్వకుండా నిరాకరిస్తూ కార్మికుల జీవన కూటమి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ బాటలో పయనిస్తూ కార్మికులకి తుంగల దొక్కి ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బూటక వాగ్దానంతో ఇవాళ పరిపాలన జరుగుతా ఉంది. దీని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐఎఫ్టీ తరఫున మేము వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గూడూరు రిటైర్డ్ అధికార భవన్ సదస్సు జరుగుతా ఉంది. ఆ సదస్సులో ప్రధానమైన డిమాండ్లు ప్రమాదన బారిన పడి కార్మికుడు చనిపోతే 10 లక్షలు ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలని, సహజ మరణం చెందిన కార్మికుడికి 5 లక్షల ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలని. జాతర ఆహ్వానం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగును. సెప్టెంబర్ 7వ తేదీ ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ నిలుపు, నగరోత్సవం, నిష్క్రమణం. జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు, సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో, బాణాసంచా వేడుకలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును. కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆహ్వానించువారు కురుగొండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి. ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ.